ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. మే 15, 2024 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకొనుము. యోబు గ్రంథం 22వ అధ్యాయము 22వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, దేవుని యొక్క మాటలను మన హృదయంలో ఉంచుకోవాలంటే ఆయన ఉపదేశాన్ని, ఆయన మాటలను మనము శ్రద్ధగా వినాలి. ఎప్పుడైతే ఆయన యొక్క నోటి ఉపదేశమును మనము ఆలకించి శ్రద్ధగా మన జీవితంలో అవలంబించుకుంటామో అవి మన హృదయంలో పదిలంగా ఉంటాయి. అవి మన హృదయంలో ఏదైతే నిండుకుంటుందో దాన్ని బట్టే కదా మన జీవితం నడుస్తుంది. మన ఆలోచన, మన మాట తీరు, మన ప్రవర్తన, దేనినైతే మన హృదయంలో నింపుకుంటామో అదే మనం చూపిస్తామని వాక్యం సెలవిస్తుంది. అందుకే దేవుడు కూడా అంటున్నారు, నీ దేవుడని యెహోవా మాట నువ్వు శ్రద్ధగా ఆలకించు, ఆ నోటి ఉపదేశమును నీ జీవితంలో అవలంబించు, అవి నీ హృదయం నిండా నింపుకో, సర్వశక్తుడి వైపు నువ్వు తిరుగు, నీ గుడారంలో నుంచి దుర్మార్గతను నువ్వు దూరం చేయగలుగుతావు. ఎప్పుడైతే దేవుని మాటలు మన హృదయంలో ఉంటాయో మన జీవితంలో నుండి దుష్టత్వాన్ని, దుర్మార్గతను, అలాగే పాపాన్ని మనము దూరంగా తీసివేస్తాం. దాని జోలికి మనం పోకుండా దేవుని వాక్యం మనల్ని కాపాడుతుంది. అలా దేవుని వాక్యం మన హృదయంలో నింపుకోవాలంటే దేవునితో మనం సహవాసం చేయాలి. దేవునితో మనం ఎప్పుడైతే సహవాసం చేస్తామో ఆ సహవాసం మన జీవితంలో సమాధానాన్ని నింపుతుంది, మన జీవితంలో మేలు కార్యాలు జరిగిస్తుంది. దేవునికి ఇష్టపూర్వకంగా ఉంటేనే కదా దేవుడు సంతోషించి మన జీవితాన్ని చక్కపరుస్తారు. మనకేది కావాలో మన జీవితంలో కదా అనుగ్రహిస్తారు. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, దేవుని యొక్క మాటలు హృదయంలో నింపుకుంటూ దేవునితో సహవాసం చేస్తూ ఎక్కువ సమయాన్ని దేవునికి మనము కేటాయించినట్లయితే ఆ విలువైన సమయానికి తగినట్లుగా దేవుడు మన జీవితాలను చక్కపరుస్తారు. మనం ఏదైతే అడుగుచున్నామో అది దేవుడు మన జీవితంలో అనుగ్రహిస్తారు. కాబట్టి వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు ఫలింపజేయాలని ఆశపడుతున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.